guys, welcome back to Rajesh Savzi Vlogs. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈ రోజు సండే కదా, మీరు సండే స్పెషల్స్ ఏం చేసుకున్నారు? మేము ఏం చేసుకుంటున్నాము, ఈ రోజు ఎలా టైం స్పెండ్ చేస్తాము ఏంటి అనేది వీడియో షూట్ చేద్దాం అనుకుంటున్నానండి. అలానే ఇక్కడ సౌండ్స్ వినిపిస్తున్నాయి కదా, బోనాలంటే ఈరోజు రేపు. ఒకవేళ వీలై మేము వెళ్తే నేను అది కూడా షూట్ చేస్తాను. ఇంకెందుకు ఆలస్యం, వ్లాగ్ కంటిన్యూ చేద్దామా? పదండి. వెళ్ళారు, ఈరోజు సండే కదా, ఏమైనా తీసుకొస్తానని చెప్పి వెళ్ళారు. సరే తీసుకురండి అని చెప్పాను. సింపుల్గా చేస్తానండి ఈరోజు. అలానే ఏం కుక్ చేస్తాను ఏంటి అనేది కూడా చూపిస్తాను. అలానే ఇక్కడ బోనాలు జరుగుతున్నాయండి, సౌండ్స్ వినిపిస్తున్నాయి కదా, ఈరోజు రేపు అంట. ఒకవేళ మేము వెళ్ళినట్టయితే అది కూడా షూట్ చేసి పెడతాను. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి అలానే లైక్ చేయండి. పక్కనే గంట సింబల్ ట్యాప్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇంకా వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. మా హస్బెండ్ వచ్చేలోపు గిన్నెలన్నీ వాష్ చేస్తానండి, ఇంకేం లేవు. ఇప్పుడు తెస్తే అవి క్లీన్ చేసి ఇంకా కుక్ చేయడమే. తెచ్చారా? హస్బెండ్ వచ్చేసి చికెన్ తెచ్చారు. ఇక్కడ చికెన్ తీసుకుంటే చికెన్ మసాలా ఈ చిన్న ప్యాకెట్ ఫ్రీ అంట. అలానే కొత్తిమీర కట్ట కూడా ఫ్రీ. అబ్బా ఎంత బాగుందో కదా. చికెన్, ఇప్పుడు ఈ చికెన్ని తీసి క్లీన్ చేసేసి బిర్యానీ చేసుకుందాం. చికెన్ అంతా క్లీన్గా వాష్ చేసేసుకుంటున్నానండి. ఇంకా వాష్ చేసేసుకొని ఇంకా మనం అన్నీ రెడీ పెట్టేసుకుంటే మనకి పని తగ్గుతుంది. అలానే ఫాస్ట్గా కూడా చేసేయచ్చు కదా. ఇంకా క్లీన్ చేసేస్తున్నాను. అక్కడ చికెన్ వచ్చేసి క్లీన్గా వాష్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇది మనం అన్నీ కలిపేసి ఒక 1 అవర్ పక్కన పెడితే బిర్యానీకి చాలా మంచిగా ఉంటుంది. టేస్ట్ అయితే సూపర్ వస్తుంది. వాష్ చేసి పెట్టేసుకున్నాను కదా, ఇప్పుడు ఏమేమి వేస్తాను అనేది చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ వచ్చేసి పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, చికెన్ మసాలా, ధనియాల పొడి, కొంచెం మీ దగ్గర జీరా పౌడర్ ఉంటే జీరా పౌడర్ కూడా కొంచెం వేసుకోండి. ఇవన్నీ బాగా వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. నేను ఇందులో బిర్యానీ మసాలా వేయట్లేదు, ఎందుకంటే బిర్యానీ చేసినప్పుడు వేస్తాను. అంటే బిర్యానీ చేసినప్పుడు మీన్స్ చూడండి, రైస్ వేస్తాం కదా, అప్పుడు వేస్తాం. మీరు తెచ్చుకోలేదా టిఫిన్? ఇక్కడ మా హస్బెండ్ నాకు టిఫిన్ తెచ్చారు, మీరు తెచ్చుకోలేదా అని అడుగుతున్నాను. ఇంకా చికెన్ ఇదిగోండి ఇలా కలిపేసాం కదా, ఒక 1 అవర్ పక్కన పెట్టేసుకోండి. ఇందులో మనం పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసి ఒక 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను వచ్చేసి టిఫిన్ చేసేస్తాను. ఇంకా టిఫిన్ చేయలేదు, బయట నేను తెచ్చేసాను. మా హస్బెండ్ అతను తిన్నారు. ఇప్పుడు టైం వచ్చేసి 11:45 అవుతుంది. ఇప్పుడు తింటున్నాను. మరి ఆకలేస్తుంది, అది అయ్యేసరికి 2-2:30 అవుతుంది. కాబట్టి టిఫిన్ తినేస్తా. ఈరోజు మా టిఫిన్ వచ్చేసి దోశ, మసాలా దోశ. ఇక్కడ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. కర్రీ కూడా చాలా బాగా చేస్తారు, డిఫరెంట్గా ఉంటుంది. డ్రెస్ మార్చేసాను అని చూస్తున్నారు కదా, అవునండి, గిన్నెలు వాష్ చేసినప్పుడు వాటర్ తులిపింది, అందుకే డ్రెస్ మార్చేసాను. ఇంక ఇప్పుడైతే మనం బిర్యానీ స్టార్ట్ చేసేద్దాము. అలానే మీరేం కుక్ చేసుకున్నారు సండే రోజు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నైట్కి వచ్చేసి మటన్ తెచ్చారు, అది నైట్కి కుక్ చేస్తారు మా హస్బెండ్, అది కూడా నేను మీకు చూపిస్తాను వీలైతే. ఇప్పుడు మనం వంట స్టార్ట్ చేసేద్దాం, పదండి. బిర్యానీకి కావాల్సినవన్నీ ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఆనియన్స్, టమాటో అండ్ పచ్చిమిర్చి, కొత్తిమీర అప్పుడు కట్ చేసి వేస్తే టేస్ట్ బాగుంటుందన్నమాట. టమాటో వద్దు అనుకుంటే మీ ఇష్టం, పులావ్లా వస్తుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. కట్ చేసి పెట్టేసాను. వచ్చేసి బిర్యానీ కుక్కర్ ఉంటుంది కదండి, అందులో చేస్తున్నాను. బట్ అది మాకు సరిపోతుంది, అలాగని కుక్కర్ పెట్టాను. ఎప్పుడు నేను బిర్యానీ నార్మల్గానే చేస్తాను, చూపిస్తాను, చూసేయండి. పెట్టాను, కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసేసుకున్నాను. నేను ప్రాసెస్ ఏంటి చెప్పట్లేదు, బిర్యానీ సగం అయిన తర్వాత నేను చూపిస్తాను. ప్రాసెస్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను చేసి పెడతాను. ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నాను కదండి, అవన్నీ నేను ఒక
ఒకటి ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఇంకా బ్యాక్ సైడ్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, ఏమనుకోకండి, ఎందుకంటే బాగున్నాను కదా, ఆ వాయిస్ వినిపిస్తుంది. ఇదిగోండి ఇక్కడ ఫ్రై చేసుకుంటున్నాను. చాలామంది జీడిపప్పు అవి కూడా వేసుకుంటారు, మీకు టేస్ట్ నచ్చితే అవి కూడా వేసుకోండి, బట్ నాకు అంత ఇష్టం ఉండదు, అందుకనే నేను అవి వేయనమాట. కాకపోతే బయట ఫుడ్ తినడం కన్నా ఇంట్లో చేసుకుంటే మంచిది కదా, అందుకే మ్యాక్సిమం బిర్యానీ నేను చేస్తాను. వీక్ ఒక 2 times ఉంటుంది మా ఇంట్లో బిర్యానీ, సండే అయితే కంపల్సరీ. ఇప్పుడు చికెన్ ఇదిగోండి 1 hour అయింది కదా, ఇలా కలిపి పెట్టుకున్నాను. ఇది ఇప్పుడు ఇందులో వేసేద్దాం. 1 hour టైం లేదు అనుకుంటే ఫ్రిడ్జ్లో ఒక 1/2 hour 15 minutes పెట్టుకుంటే సరిపోతుంది. బిర్యానీ నేను ఎందుకు నేర్చుకున్నానంటే దీనికి ఒక రీజన్ కూడా ఉంది. అంటే ఇప్పుడు కాదు, మ్యారేజ్కి ముందే నాకు వచ్చి బిర్యానీ, కాబట్టి అప్పుడే చేసేదాన్ని. రీజన్ ఏంటో కూర్చొని మాట్లాడతాను, అంటే సౌండ్ వినిపిస్తుంది కదా అందుకని. బిర్యానీ నేర్చుకోవడానికి రీజన్ వచ్చేసి, ఒకసారి మేము లంచ్ డిన్నర్కి ఇన్వైట్ చేసాము. అప్పుడేమో నేను చేస్తానని చెప్పాను, మీరు చెప్తూ ఉండండి నేను చేస్తానని చెప్పాను. బట్ నాకు రాదు కదా, వాళ్ళు నా మంచిగా చెప్పారు, ఎందుకు ఇప్పుడు తర్వాత నేర్పిస్తాను అన్నట్టు చెప్పారు. బట్ ఓకే, కానీ నేను ఆ రోజు అనుకున్నాను నేను బిర్యానీ నేర్చుకోవాలి, నా చేతి వంట నా బిర్యానీ అందరికీ నచ్చాలి అని చెప్పి అప్పుడు నేర్చుకున్నాను. మ్యారేజ్కి ముందే నేర్చుకున్నాను, అందరికీ నచ్చింది, మా మమ్మీ మా డాడీ అందరికీ. ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత వచ్చేసి ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఎంగేజ్మెంట్ తర్వాత దసరాకి వచ్చారు ఒకసారి మా హస్బెండ్. అప్పుడు నేను అన్నీ చేసి పెట్టాను, చికెన్ బిర్యానీ, తలకాయ, మటన్, ఏవో కొన్ని చేసి పెట్టాను. అప్పుడు మా డాడీ మమ్మీ వచ్చేసి కొంచెం గొప్పగా చెప్పారు, బిర్యానీ చాలా బాగా చేస్తుంది, టేస్టీగా చేస్తుంది, బాగుంటుంది అని. అయితే మ్యారేజ్ అయిపోయింది, నేను ఫస్ట్ టైం చేయడం. బిర్యానీ ఎలా వచ్చింది ఏంటి అనేది వీడియో కంటిన్యూ అవుతుండగా నేను చెప్తాను, ఓకేనా. ఇక్కడ బిర్యానీ వచ్చేసి నేను నార్మల్ రైస్తో చేస్తాను. అయిపోయిన వరకు మనం ఉంచాలన్నమాట. దగ్గరికి చేసేద్దాం. ఇప్పుడు కొంచెం మీడియంలో పెట్టేసి మొత్తం కొంచెం దగ్గరికి చేసేద్దాం. నేను ఆల్రెడీ రైస్ ఇదిగోండి ఇలా మసాలాస్ అవి ఉంటాయి, కలిపేసుకొని ఇదిగోండి ఇలా ఉంటుంది. ఈ రైస్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను, మీకు ఎవరికైనా డౌట్ ఉంటే మళ్ళీ నన్ను అడగండి, చాలా టేస్టీ ఉంటుందండి. చూడండి ఇలా ఉడికినప్పుడు సిమ్లో పెట్టి మూత పెట్టేసి ఒక 15 minutes అలా వదిలేయాలి. మధ్య మధ్యలో వచ్చి చూస్తూ ఉండండి, అంతే, టేస్టీగా బిర్యానీ రెడీ. చెప్పాను కదా, ఇంకా మా హస్బెండ్ ఫస్ట్ టైం చేసి పెట్టాను మా హస్బెండ్కి బిర్యానీ. నేను అంతా బాగానే చేశాను. ఇదిగోండి ఈ టైంలోనే సిమ్లో పెట్టి ఏం చేశానంటే వచ్చి కూర్చొని మా హస్బెండ్తో మాట్లాడుతున్నాను అనమాట. మర్చిపోయాను, అంటే ఇలా ఉడికినప్పుడు సిమ్లో పెట్టాలి, నేను ఫుల్లో పెట్టేసి వచ్చి కూర్చొని మాట్లాడుతున్నాను. నాకు గుర్తులేదు అసలు. ఒక 15 minutes తర్వాతే గుర్తొచ్చి వెళ్ళి చూస్తే అది చెప్తే నమ్మరు, ముద్దగా అదో విధంగా అయిపోయింది. ఇదేనా బిర్యానీ చేయడం, ఇంకెప్పుడు చేయక. మీ మమ్మీ మీ డాడీ వాళ్ళు ఆంటీ అంకుల్ వాళ్ళు ఎంత గొప్పగా చెప్పారు, నీకు ఎంత బాగా వచ్చని, నీకు ఇదే వచ్చా అని అన్నారు. బట్ ఇంకోసారి చేసి పెడతాను చూడండి అంటే వద్దన్నారు. బట్ నెక్స్ట్ టైం చేసినప్పుడు అయితే చాలా నచ్చేసింది. ఇప్పుడైతే మా హస్బెండ్కి నేను చేసే బిర్యానీ అయితే చాలా అంటే చాలా ఇష్టం. ఫస్ట్ టైం ఎలా అయినా మరి ఏం చేస్తాం, గుర్తుండిపోయింది కదా అది. సిమ్లో పెట్టేశాను, నాలా మర్చిపోకండి, మధ్యలో వస్తూ చూస్తూ ఉండండి. ఇంకా ఇప్పుడు కట్ చేసినవి ఆనియన్స్ అవన్నీ కట్ చేశాను కదా, ప్లేట్స్ అన్నీ మళ్ళీ క్లీన్గా దోమేసి పెట్టేశాను. అప్పుడు మనకి పని తేలిక అయిపోయినట్టు ఉంటుంది. ఇంకా బిర్యానీ అయిన తర్వాత నేను మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను, ఓకేనా. ఇంకుంటాను, బాయ్. 15-20 minutes అయింది, బిర్యానీ పెట్టేసి వచ్చాం కదా. ఇప్పుడు అది ఎంతవరకు వచ్చింది, అయిపోయిందా, అవ్వాలా, వెళ్ళి చూసేద్దాం పదండి. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. మరి టేస్ట్ ఎప్పుడులాగే వస్తుందా, ఏమైనా మారుతుందా ఏంటో చూద్దాం. వావ్, స్మెల్ అయితే సూపర్ వస్తుంది.
చూడండి అయిపోయినట్టే ఉంది. ఒకసారి మిక్స్ చేద్దాం. అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేస్తాను కొంచెం. ఇంకా అయిపోయింది. మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేస్తాం. ఇంక ఇది టేస్ట్ చేసి చెప్తే ఎలా ఉందో. వేడిగా ఉంది. చూద్దాం. మా హస్బెండ్ పడుకున్నారు. పాపం ఈరోజే కదా రెస్ట్. నిజంగా చాలా 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 టేస్టీగా సూపర్ ఉంది. మా హస్బెండ్ నేను లేపేస్తాను. 2 అయిపోయింది టైము. తినేస్తాం. బాయ్. బోనాలు అని చెప్పాను కదండి. ఇంకేంది ఇలా వేపాకులతో కట్టారు. అలానే ఇక్కడ సౌండ్స్ వినిపిస్తున్నాయి కదా. ఇదిగోండి ఇక్కడ సౌండ్ వల్ల పెట్టారన్నమాట. అందుకే మనకు బాగా వినిపిస్తున్నాయి. మంచి తర్వాత బయటకు వెళ్ళి చూస్తే ఇంకా వేపాకులతో అలా కట్టేసి ఇంకా బాక్సెస్ అవి పెట్టారు. మార్నింగ్ నుంచి సాంగ్స్ అలా వినిపిస్తున్నాయి. చాలా బాగుంది. చాలా డేస్ తర్వాత అలాగా వింటుంటే కొంచెం బాగుంది. ఇంకా బోనాలు కదా మొత్తం తిరుగుతున్నట్టున్నారు. చూసాము. మా ఇంటి వైపు వస్తారేమో బట్ రాలేదు. వీలైతే వెళ్తాము. ఇంకా తెలీదు వెళ్తామా లేదా అనేది. మా హస్బెండ్ అయితే ఇంకా పాల ప్యాకెట్లు అవి అయిపోయాయి. ఇంకా తీసుకురావడానికి వెళ్ళారన్నమాట. ఈలోపు ఆఫ్టర్నూన్ తిన్నవి నేను ఇంకా క్లీన్ చేయలేదండి. ఇంకెళ్ళి అలా పడుకుని పోయాను. కొంచెం హెడేక్గా ఉంది. అందుకని ఇప్పుడు ఆ గిన్నెలు అవి తోమేసుకుంటాను. గిన్నెలు అవి వాష్ చేసి వచ్చేసి కూర్చున్నాను అనమాట. మా హస్బెండ్ వస్తారని చూస్తున్నాను. వస్తే టీ కానీ హార్లిక్స్ కానీ, అతను టీ తాగరు, హార్లిక్స్ కలపమంటారు. మరి నేను కూడా అదే పెట్టుకొని తాగిస్తాను. ఇదే తాగాలి అని లేదు. ఒకరోజు మిల్క్ తాగేస్తాను, ఒకసారి కాఫీ పెట్టుకుంటా, ఒకసారి హార్లిక్స్, ఏదైతే అది పెట్టుకుంటాను. ఇంకా అతను ఉన్నప్పుడు అయితే మ్యాక్సిమం హార్లిక్స్ అవుతుంది. ఇంకా ఈరోజు నైట్ పని అంత లేదు. ఎందుకంటే కర్రీ మా హస్బెండ్ చేస్తారు. నేను ఓన్లీ రైసే పెట్టాలి. చూసారు కదా బోనాలు వినిపిస్తున్నాయి. సరే చేశారు. చికెన్ పఫ్ తెచ్చారు. చాలా బాగుంటుంది ఇక్కడ టేస్ట్. బోనాలు చూడడానికి వెళ్దాం అనుకున్నాము, కానీ మా వీధి వైపే వస్తున్నాయన్నమాట. ఇంకెక్కడి నుండే మేము చూసేసాము. తర్వాత చాలా పెద్ద వర్షం పడింది కూడా. మరి వాళ్ళు ఎలాగా వెళ్ళారో ఏంటో అనిపించింది. చూసారు కదా చాలా బాగా జరిగింది. చాలా అంటే చాలా బాగా జరిగిందండి. మేమైతే ఫస్ట్ టైం చూడటం.
బోనాలు చూడడానికి బయటికి వెళ్దాం అనుకున్నామని చెప్పాను కదా, బట్ మా వీధిలోనే వచ్చాయండి. చాలా అంటే చాలా బాగా చేస్తున్నారన్నమాట, చెప్పలేను. నేనైతే ఫస్ట్ టైం చూద్దాం ఈ బోనాలు ఎలా చేస్తారు ఏంటి అనేది నేను వీడియో పెడతాను. నాలాగా ఎవరైనా ఫస్ట్ టైం చూసారా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా బాగా జరిగింది, చూసాము, హ్యాపీ. తల్లికి దండం పెట్టుకున్నాము. ఇంకా ఇప్పుడు లోపలికి వచ్చేసాను. హార్లిక్స్ కలపమన్నారు మా హస్బెండ్, అది కలిపేస్తే ఇంకా వంట చేసుకోవడమే, అంతే. కలిపేసుకున్నా ఇంకా తాగడమే. నా టెడ్డీ మా హస్బెండ్ బర్త్డేకి ఇచ్చారు నాకు గిఫ్ట్ కింద. ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి మటన్ కర్రీ చేస్తున్నారు, చెప్పాను కదా. ఎలా చేస్తున్నారు ఏంటనేది చూపించలేదు, కానీ ఇక్కడ చిన్న వీడియో క్లిప్ తీశాను. ఇంకా మటన్ అయిపోతే ఇంకా బోన్ చేసేయడమే. చాలా ఆకలేస్తుంది, సండే కదా, నాన్ వెజ్. వేడిగా రైస్ పెట్టేశాను, ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేశాను. ఇంకా మా హస్బెండ్ చేసిన మటన్ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుందండి, బట్ కొంచెం కారం పడుతుంది అన్నారు. టేస్ట్ అయితే నాకు సూపర్ నచ్చింది. లంచ్ చేసేసి ఇంకా గిన్నెలు అవి దోమేసుకొని పడుకుని పోవడమే. మార్నింగ్ లేగాలి కదా. ఇంక వీడియోని ఎండ్ చేసేస్తున్నానండి. మా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.